celebration, and everywhere people wanted to participate in it, and everywhere people uh, feel joy this time. చూడండి క్రిస్మస్ టైంలో అంతా కూడా ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు, తర్వాత స్టార్స్, తర్వాత ఎక్కడ చూసినా ఒక సందడి మనకు కనబడతా ఉంటుంది. Not only Christians, but regardless of the religious differences, people all over the world participate in Christmas celebrations. కేవలము క్రిస్టియన్స్ మాత్రమే కాదు, మతాలకు అతీతంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా సందడి చేసుకునే సమయం ఈ క్రిస్మస్ సమయం. But one problem related with this Christmas celebration is often it becomes very superficial. It's a big problem. They're simply forgetting the great meaning of Christmas. కానీ ఇక్కడ ఒక సమస్య ఉన్నది. క్రిస్మస్ అందరూ కూడా అట్టహాసంగా చాలా సందడిగా చేసుకుంటున్నారు, కానీ అదంతా కూడా పైనే అన్నట్టుగా అయిపోయింది. కానీ దాని అసలైనటువంటి అంతరార్థము, దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన భావాన్ని ప్రజలు విస్మరించడం అనేది చాలా బాధాకరం. Yeah, they limit their celebrations and participations only in certain superfluous things, that celebrating Christmas trees, sharing joy, sharing gifts and presentations. There they limit their Christmas celebrations. They don't want it to go in deep and to ponder what is the meaning of Christmas. అందరూ కూడా క్రిస్మస్ స్టార్లు పెట్టుకునే పనిలోను, లేకపోతే క్రిస్మస్ ట్రీని అలంకరించుకునే పనిలోను, లేకపోతే ఇంట్లో చేసుకునే వేడుకల విషయంలోనే బిజీ అవుతున్నారు. కానీ వాస్తవానికి క్రిస్మస్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దాంట్లో ముఖ్యమైనది ఏంటి అన్న విషయాన్ని విస్మరించడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. If somebody has to find the real meaning of Christmas, he is to find the real person of Christ and the importance of his personality, the importance of his mission. Everything has to be understood. Then only one can seriously enjoy, and that in a meaningful way he can enjoy Christmas and its message. Otherwise it will be very partial and it becomes very superficial. That's very sad. సో ఈ క్రిస్మస్ అనే దాంట్లో మనం బాహ్యమైన వాటి మీద సంతోషిస్తూ ఆనందిస్తున్నప్పటికీ కూడా, కానీ అందులో క్రిస్మస్లో ఒక ప్రధానమైన వ్యక్తి ముఖ్యం. ఆ వ్యక్తితో ఉన్నటువంటి బంధం ముఖ్యం. ఆయన ద్వారా వచ్చేటువంటి ఆనందం ముఖ్యం. సో ఆయన్ని వదిలేసి మనం మిగతా విషయాలన్నీ కూడా వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. Yeah, real Christmas is Christ-centric. Then only it becomes meaningful. Otherwise it does not become meaningful and it becomes very shallow. Let's read a portion from Luke chapter 2 verses from 8 to 13-14. అయితే ఇప్పుడు ఈ క్రిస్మస్ లో ప్రధానమైన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచించినట్లయితే క్రీస్తు కేంద్రంగా మన క్రిస్మస్ ఉన్నట్లయితే అది నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. సో దాని గురించిన వివరాలు మనము ఇప్పుడు చూద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం వర్సెస్ సార్ 8 to 14. 8 నుంచి 14 వచనం వరకు మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. Amen. Thank you for reading the passage. It's a wonderful ministry, reading to people who wanted to hear the word of God. Anyway, verse 8 begins with there were in the same country shepherds living out in the fields.
చూడండి వాక్యాన్ని చదవడము చాలా ఆశీర్వాదము. ఇక్కడ 8వ వచనం మనం చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. The first announcement of Christmas, it's made to shepherds, the common people of Israel. చూడండి మొట్టమొదటి క్రిస్మస్ యొక్క శుభవార్త ఎవరికి అందించబడింది? గొర్రెల కాపరులకు అందించబడింది. ఆ దేశంలోని గొర్రెల కాపరులకు అందించబడింది. They were the ordinary citizens of the nation. They were not from palace, not from a noble family or aristocratic family. They are ordinary people doing ordinary jobs, hardworking people. But it was pleased to the Lord to announce the good news, the glad tidings to these common people, ordinary people, outcast. చూడండి మొట్టమొదటి ఈ క్రిస్మస్ వార్త, ఈ శుభవార్త ప్యాలెస్లో అంతఃపురంలో ఉన్న వాళ్ళకి రాలేదు, లేకపోతే పెద్ద పెద్ద ఉన్నతమైన వర్గానికి చెందిన వారికి రాలేదు, కానీ అతి సామాన్యులైనటువంటి ఈ గొర్రెల కాపరుల వద్దకు ఈ గొప్ప శుభవార్త రావడం అనేది చాలా విచిత్రము. Yeah, could have been announced to scholars and the noble people of the nation, but it is announced to the common people, the ordinary people of the nation. That means God is rather interested with the ordinary, common, poor people. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వార్త గొప్ప గొప్ప జ్ఞానులకి అంది ఉండవచ్చు మొట్టమొదటిగా, కానీ చూసినట్లయితే అతి సామాన్యులైనటువంటి పేదవారైనటువంటి వీరి వద్దకు రావడాన్ని బట్టి మనం ఏమి చెప్పవచ్చు అంటే, దేవుడు ఈ యొక్క సామాన్యుల ఎడల లేదా పేదవారి ఎడల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉన్నట్లుగా మనం భావించవచ్చు. So the first announcements of a Christmas that's made to these ordinary people, and God is rather concerned with the ordinary people, and God wants to communicate the glad tidings to these people in the nation of Judea. Today also God wants to communicate his great and wonderful message of Christmas to people all over our nation, regardless of their age, regardless of their background, regardless of their color, language, and anything at all. చూడండి దేవుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, మన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, వారు వీరు లేకపోతే ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అనేటువంటి భేదాలు ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తన సందేశం అందాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. The real Christmas message involves two important things. నిజమైన క్రిస్మస్ లో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. First of all, the angels announced to the shepherds who watch over outside the city. The angels said to them, "Do not be afraid, do not fear." ముందుగా మనం చూసినట్లయితే ఊరి బయట గొర్రెలు కాచుకుని వచ్చినటువంటి ఈ గొర్రెల కాపరులకి దేవుని దూత చెప్పిన సందేశం ఏంటి? భయపడొద్దు. The second thing is there is born to you a savior, Jesus Christ. రెండవ విషయం ఏంటంటే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. First of all, we wanted to meditate the first statement that you people, you should not fear at all. Do not be afraid. ముందుగా మనం ఏం ఆలోచిద్దాం అంటే, వాళ్ళకి చెప్పండి మాట ఏంటి? భయపడకుడి అన్న విషయం ఉంది కదా, దాని గురించి ఆలోచించేద్దాం. Verse 10, then the angel said to them, "Do not be afraid." 10వ వచనంలో చూస్తే అయితే ఆ దూత భయపడకుడి అని ఒక వార్త చెప్పడం జరిగింది. See, fear is a grievous, disturbing feeling, emotion that we all have. Sometimes it possesses so much to an extreme extent. చూడండి ఈ యొక్క భయం అనేది చాలా భయంకరమైనటువంటి భావోద్రేకం. అది మనల్ని వేదనకి గురి చేస్తుంది, కృంగుదలకు గురి చేస్తుంది, గందరగోళానికి గురి చేస్తుంది. సో అలాంటి భావోద్రేకం ఈ భయం. People all over the world actually sometimes gripped by certain kind of fear. Sometimes it is irrational fear. They themselves don't know what is the cause of fear, but always fear reigns them. చూడండి మన ప్రపంచంలో అంతట్లో కూడా మీరు గమనించినట్లయితే అనేకులు రకరకాల భయాలతో వాళ్ళు
బెంబేలెత్తిపోతూ ఉన్నారు, దిగ్భ్రాంతికి గురవుతున్నారు, మానసిక కృంగుదలకు గురైపోతున్నారు. ఆ యొక్క భయం ఎందుకో కూడా తెలియనటువంటి భయాలు కలిగి ఉన్నారు. Christmas is not a message makes people afraid, but it frees from fear. క్రిస్మస్ అనేది మనుషులకి భయాన్ని కలిగించేటువంటి ఒక విషయం కాదు గాని, ఆ భయాల నుంచి విడుదల ఇచ్చేటువంటి ఒక మంచి సువర్తమానము. In the book of Old Testament, there is a very beautiful book known as Psalms, and Psalm 34, David sings like this, that this humble man cried out to the Lord and he delivered me from all the fears. మనము కీర్తనలు చూసినట్టే దావీదు ఇలా ప్రార్థన చేస్తాడు. ఈ దీనుడు మొరపెట్టగా ప్రార్థించగా దేవుడు నాకు కలిగిన భయములన్నిటిలోంచి నాకు విడుదల అనుగ్రహించను అంటాడు. Then he was below 30, he was a youth then. ఆయన మరి 30 years కంటే కింద ఉన్నవాడంటే యూత్ కింద మనం పరిగణించవచ్చు. We know that youth people, both boys and girls, sometimes they are possessed by various kinds of fears. Fear about their future, fear about their appearance, fear about their career, fear about their future dreams, and fear about their ill health and many problems. And sometimes these people are very afraid. But the Christmas message is actually directed to you that you people should not fear. There is no need to fear, because there is somebody who can save you from all the fears of life. చూడండి, మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మీరు చాలా భయాలను కలిగి ఉంటారు. అమ్మో, నేను ఎలా కనబడుతున్నాను ఏంటో, లేకపోతే నా యొక్క చదువు ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను అనుకున్న గోల్ని రీచ్ అవుతానో లేదో, లేకపోతే మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఏమిటో అని చెప్పేసి రకరకాల భయాలతో యవనస్తులు జీవిస్తూ ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ వార్త మీకు శుభవార్త ఏంటంటే, మీ భయాల నుంచి విడుదలనిచ్చేటువంటి వార్త ఈ క్రిస్మస్ వార్త. See, many people, many religious leaders and the prophets and the great people around the world actually make people afraid. But Christmas message is just opposite. Verse 10, do not be afraid, for because there is a reason, behold, I bring you good tidings of great joy. So just opposite to fear, great joy is the theme of Christmas, and it is about to brought to everybody who listens to the message of God's word. చూడండి, ఈ లోకంలో ఉన్న వార్తలన్నీ కూడా మనుషుల్ని భయాందోళనకు గురి చేసేటువంటి వార్తలు. కానీ ఈ యొక్క దేవుని వాక్యము, ఆనాడు దేవుని దూత చేత ప్రకటించబడిన వాక్యము, లేకపోతే ఆనాడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు వచ్చినటువంటి వర్తమానం ఏంటో తెలుసా? ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఇవాళ ఇది భయాన్ని పారద్రోలి సంతోషాన్ని నింపేటువంటి వర్తమానము. What kind of fear and what kind of anxiety actually possess you, dear one, who listens to this message this evening time? I wanted to bring you the good news that there is a Savior who can relieve you, who can free you from all kinds of suppressions, anxieties and fears. కాబట్టి మిత్రులారా, ఈ రోజున ఓ యవన జనాంగమా, లేకపోతే ఓ మై డియర్ ఫ్రెండ్, నిన్ను భయానికి గురి చేస్తున్న విషయం ఏంటి? నువ్వు కృంగిపోవడానికి దారి తీసే కారణం ఏంటి? ఏ విషయమై నువ్వు బాధపడుతున్నావో దాని విషయమై ఈరోజు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీకు ఒక మంచి వార్త చెప్పాలని ఆశపడుతున్నాను. Yeah, still I remember the times when I got saved. Before my salvation, before I came to Jesus Christ and my relationship with Jesus, I was a person often very afraid to go outside the home during the night time. I was not knowing actually what was the cause of fear, but some kind of irrational fear always gripped over me. But the time when I got saved, I was wonderfully relieved and freed from all kinds of irrational fear. And Jesus was the cause of real courage that I possessed after the experience of salvation. క్లీటస్ అండ్ జోసెఫ్ గారు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకముందు, రక్షణ పొందకముందు ప్రతి విషయంలో కూడా భయపడుతూ ఉండేవారు. ముఖ్యంగా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఏదో ఒక తెలియని ఒక భయము, గలిబిలి ఆయనలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారో, ఆయన జీవితంలో ఒక గొప్ప ధైర్యము,
ఒక గొప్ప ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటి ధీమా ఆయనలో కలిగినాయి. ఆ యొక్క మార్పుకి కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితంలోకి రావడమే అని ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నారు. Yeah, when we are the captains of our own lives, there is all the chance that we may fear certain circumstances. But the one who created mankind, the one who created the whole universe, if he is the theme of our life, if he is our Lord and Savior of our lives, then what is the need or what is the cause of fear at all? There is no cause, no room for fear. మీ జీవితానికి మీరే గనక కెప్టెన్ అయినట్లయితే మీ జీవితము గందరగోళమయమవుతుంది, అంధకారమయమవుతుంది, ఏం తెలియని పరిస్థితి మీలో ఆ యొక్క అనిశ్చితి అనేది మీలో కలుగుతుంది. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మీ యొక్క కెప్టెన్గా కలిగి ఉన్నట్లయితే, మీ జీవితానికి రాజుగా కలిగి ఉన్నట్లయితే మీ జీవితం అనేది సురక్షితంగా ఉంటుంది, ఎంతో చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. A Christless man is often filled with fear, but a man who is in Christ, he will be filled with joy and expectations and great hope of life. క్రీస్తు లేనటువంటి జీవితము భయంతో నిండినటువంటి జీవితం. క్రీస్తును కలిగిన జీవితము సంతోషము, ఆనందంతో నిండిన జీవితం. Yeah, verse 10 says, "For behold, I bring to you good tidings of great joy." This is a message that does not bring a joy to a certain extent or a minimal amount of joy, but it brings great joy, joy overflowing. It's a wonderful experience. Once a person enjoyed it, then he can have so much things to express about it or say about it. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వల్ల కలిగే సంతోషము కొంచెం సంతోషం కాదు, లేకపోతే సంతోషం కాదు, మహా సంతోషము. అంటే ఉప్పొంగి పొంగి పొరలేటువంటి ఒక గొప్ప సంతోషము. Many people get astonished to hear the message that God brings messages of joy. What kind of God it is? How comes it is? కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క గొప్ప సంతోషాన్ని ఇస్తాడట. అది ఎట్లా, ఆ దేవుడు ఎట్లా అట్లాంటి సంతోషాన్ని ఇచ్చేవాడు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. Christmas brings a wonderful message of joy and peace and harmony. That does not bring that does not bring message of fear or division or anxiety or something like that. చూడండి, ఈ క్రిస్మస్ సంతోషం అనేది మన జీవితంలో ఆందోళనలు, భయాలు వీటన్నిటిని కూడా పారద్రోలి మనకి నెమ్మదినిచ్చేటువంటి సందేశం. Why it brings that great joy? Because our joy is not tied up with the things of the world which are transitory, but our joy that's tied up with the person of Christ, because so the joy that will sustain all the time. చూడండి, ఈ యొక్క సంతోషం, మనకి ఉండేటువంటి సంతోషము, క్రీస్తులో ఉండేటువంటి సంతోషం పరిస్థితులను బట్టి కలిగేటువంటి సంతోషం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా క్రీస్తును బట్టి మనకి కలిగేటువంటి సంతోషం. Yeah, certain people concentrated or centered their joy upon their beauty, their health, their age, or their job, or their salary, or something like that. But the problem, it's very transitory. That will go away within a few years of time. Then what's awaiting for us? The reality awaits for us. Then some people get disappointed. But now, if we center our joy around the person of Jesus Christ, then our joy will continue all the time. చూడండి, మీ యొక్క సంతోషము మీ అందాన్ని బట్టి మీరు ఆధారపడినట్లయితే ఒకరోజు అందం పోతుంది. డబ్బు మీద ఆధారపడినట్లయితే డబ్బు ఎప్పుడు మీ దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం ఆధారపడినట్లయితే, వాటిని బట్టే మనం సంతోషం పొందుతున్నట్లయితే అది కేవలం తాత్కాలికం మాత్రమే విషయాన్ని మీరు గమనించాలి. కానీ క్రీస్తులో ఉండే సంతోషము నిత్యమైనటువంటిది. Yeah, this message of joy is not limited for some people. That means only for Jewish people. But this message is for all the people. In other words, we can say this message is very universal. It is for all the ones. ఈ సందేశం అనేది, క్రిస్మస్ సందేశం అనేది కేవలం యూదులకు మాత్రమే కాదు. ఇది ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరికి చెందినటువంటి సందేశం, ప్రతి ఒక్కరి కోసం ఇవ్వబడినటువంటి సందేశం.
which will be to all people. That's all the time astonishes me. ఇది ఎల్లవేళలా అందరికీ అనే విషయం అనేది నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. The message is for all the Indians, all the Americans, all the Europeans, all the Asians, all the Africans. అమెరికా వాళ్ళు కావచ్చు, ఆఫ్రికా వాళ్ళు కావచ్చు, ఆసియా వాళ్ళు కావచ్చు, భారతీయులు కావచ్చు, వాళ్ళు వీళ్ళు తేడా లేదు. ఆ దేశం ఈ దేశం లేదు, ఆ ఖండం ఈ ఖండం లేదు, అందరికీ చెందినటువంటి వార్త ఈ సువార్త. Yeah, dear young friend, this message is for you. కాబట్టి ప్రియ యవన సహోదరి సహోదరుడా, ఈ సందేశం వాస్తవానికి నీకోసమే. Yeah, dear young friend, what kind of experience you going through now, whether it is bad or whether it is fearful, whether it causes anxiety or something like that. This message is specially for you because Jesus Christ, the theme of Christmas, he will bring joy that everlasting in your life. Dear friend, ఈ రోజు నువ్వు ఏ విషయమే బాధపడుతున్నావు, ఏ విషయమే భయపడుతున్నావు, ఏ విషయమే కంగారు పడుతున్నావు, ఏ విషయమే టెన్షన్ పడుతున్నావు, ఏ విషయం డిప్రెషన్ గురయ్యావో నాకు తెలియదు, కానీ క్రీస్తు గనక నీ జీవితంలోకి వచ్చినట్లయితే, క్రీస్తుని గనక నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే ఎల్లప్పుడూ నిజమైన సంతోషం నీ సొంతం. Yeah, Christmas message was announced to the Magi, that announced to Herod and his palace members. It's announced to Joseph and Mary. It announced to shepherds of ordinary people that the message of Christmas involves all kinds of people, irrespective of their background or their positions of the society. చూడండి, క్రిస్మస్ క్రీస్తుని గురించిన సువార్త జ్ఞానులకి వచ్చింది, హేరోదు రాజుకి అందింది, తర్వాత జోసెఫ్ మేరీకి అందింది, తర్వాత సామాన్యుల గొర్రెల కాపర్లకు కూడా అందింది. The second thing that involves Christmas message is from verse 11. There is born to you a savior, that's Jesus Christ. చూడండి, ఇక్కడ మనం రెండో విషయం ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు. That the angel says that there is born to you this day in the city of David a savior who is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. Actually, that one great expositor and commentator Warren Wiersbe says that actually it was not a soldier or a commander or a captain then, but we wanted to have desperately, the Jewish nation and the people all over the world desperately wanted to have a savior, and in Jesus Christ actually we see that savior. వాస్తవానికి మా ఒక వారెన్ విఎస్బి అనేటువంటి అద్భుతమైనటువంటి బైబిల్ పండితుడు ఏమంటాడంటే, మనిషికి ఈరోజు అవసరమైంది క్యాప్టెన్లో లేకపోతే వీళ్ళు కాదులే, కానీ నిజంగా మనిషికి అవసరమైంది ఈరోజు ఏంటంటే రక్షకుడు అవసరము. ఆ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, అందుని బట్టి సంతోషించండి అంటాడు ఆయన. Yeah, Jesus, the savior of all humanity, he was born in Bethlehem. Born in Bethlehem, the city of David. చూడండి, మానవులందరి కొరకు ఒక రక్షకుడు బెత్లెహేంలో పుట్టి ఉన్నాడు. That means often people talk legendary stories about many people. Once upon a time there was a king, or once upon a time there was a guru so and so, but Jesus was not such a person. He was not a person in imaginations or in the stories or in the epics, but he was a historic person and born in the city of David. చూడండి, మనం చెప్తాం అనగనగా ఒక రాజు ఉండేవాడు, లేకపోతే ఒక గురువు గారు ఉండేవాడు, లేకపోతే అట్లుండేవాడు, ఒక ఆయన ఎట్లుండేవాడు అని చెప్పేసి కథలు, కల్పిత గాథలు మనం చెప్తా ఉంటాం కదా. యేసుక్రీస్తు అనే వ్యక్తి కల్పిత గాథ కాదు, లేకపోతే కల్పించినటువంటి స్టోరీ కాదు, అది నిజమైనటువంటి క్యారెక్టర్. ఈ బైబిల్లో చెప్పబడినటువంటి ఈ క్రీస్తు అనేటువంటి ఆయన చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన చరిత్ర పురుషుడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. Yeah, he is a historic person, Jesus Christ. యేసుక్రీస్తు ఎవరంటే చారిత్రకమైనటువంటి పురుషుడు. Yeah, we proudly announces that in Christ you can find your salvation. In Christ you can see the savior of the world, and in Christ you can see the wonderful Lord of the world. కాబట్టి క్రీస్తునందు మీరు నిజరక్షకుడిని కనుగొనవచ్చు,
క్రీస్తునందు నిజమైన విమోచకుడు మీకు అందుబాటులో ఉన్నాడు, క్రీస్తు సర్వలోకానికి అధిపతి ప్రభు అయి ఉన్నాడు అనే విషయాన్ని మేము సగర్వంగా మీకు ప్రకటిస్తూ ఉన్నాం. Christ's birth in the city of David was not accidental, but it was foretold in the scriptures of the Old Testament. Years and centuries back, the preparations was started. చూడండి, ఈ క్రీస్తు గురించినటువంటి వార్త ఇది రీసెంట్గా వచ్చింది కాదు. ప్రవచనాల్లో పాత నిబంధన కాలంలో ఎప్పటి నుంచో ఈయన గురించిన సమాచారం అనేది ప్రవచించబడింది. Yeah, in 1 Corinthians chapter 15, it is spoken that Jesus was born according to the scriptures. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లేఖనానుసారంగా ఆయన జన్మించినట్లు మనం చూడవచ్చు. His birth, his ministry, his death, his resurrection, everything was according to the scriptures of the Old Testament, because all things was purposed by God of the heavens. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జన్మము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము సమస్తము కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాల ప్రకారమే, ప్రవచనాల ప్రకారమే అవన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి. That everything belonged to Jesus' birth, about his birth, the nature of the birth, and the place where he was given to birth, how he would grow, the time he would flee to that Egypt, then he comes back, then he will be called a Nazarene, and everything related with Jesus was foretold centuries back in the Old Testament. That itself is a miracle. చూడండి, యేసుక్రీస్తు ప్రభు జన్మం అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితమే అద్భుతంగా ప్రవచించబడ్డము. ఆ ప్రవచించిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు జన్మించడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. And in the birth and ministries of Jesus Christ, almost 300 prophecies of the Old Testament were fulfilled literally. Isn't that a miracle? Isn't that a great event? యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక మొదలు నుంచి ఆయన జీవితం వరకు మనం చూసినట్లయితే 300 ప్రవచనాలు అక్షరాలుగా నెరవేరాయి అన్న విషయం మీరు గమనిస్తే అది అద్భుతం కాదా? అది ఆశ్చర్యం కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. The Bible announces, the angels announced to the shepherd that Jesus is Christ. చూడండి, ఆ యొక్క దేవదూత ప్రకటించింది ఏంటి అంటే ఈయనే క్రీస్తు అని ఆ దేవదూత ప్రకటించడం మనం చూడవచ్చు. Yeah, what's the meaning of Christ? The anointed one, the Messiah of the Old Testament. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషేకించబడిన వాడు, అభిషిక్తుడు. క్రీస్తు అంటే మెస్సయ్య అని అర్థం. Of whom the Old Testament points towards. కాబట్టి పాత నిబంధన అంతా కూడా ఆయన వైపే పాయింట్ చేసి చెప్తా ఉంది, ఆయన గురించే సూచిస్తూ ఉంది. Jesus is Christ and he is sent out to save the world. యేసుక్రీస్తు అభిషిక్తుడు, ఆయన పంపబడిన వాడు, సర్వలోకమును రక్షించుటకు పంపబడినటువంటి సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తు. And he is the Lord also, the Lord who created the entire world, the whole cosmos, and the humanity, and all the living and the non-living things that filled the entire universe and the earth. సర్వలోకములో ఉన్నటువంటి సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, లోకములో సమస్తాన్ని, మానవుల్ని సమస్తాన్ని సృష్టించినటువంటి సర్వలోక సృష్టికర్త, సర్వలోకానికి మరి ఆధారము యేసుక్రీస్తు. So Jesus is born in Bethlehem. ఆ యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. And he is Christ of God. ఆయన దేవుని యొక్క మెస్సయ్య అయినటువంటి క్రీస్తు. And he came into this world with a definite purpose, that to save the humanity from their sins. ఆయన ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వచ్చి ఉన్నాడు. పాపులైన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. Yeah, and he did it on the cross of Calvary. ఆయన తన యొక్క రక్షణ కార్యాన్ని కల్వరి శిలువలో ఆయన చేసి ఉన్నాడు. And he was resurrected on the third day from the dead. ఆ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ రోజున తిరిగి లేచినాడు.
So a person who wanted to celebrate Christmas meaningfully, he has to necessarily know at least these fundamental things related with the Jesus Christ. Otherwise, every celebration, every festival related with the Christmas, it will be very superfluous and meaningless. క్రిస్మస్ సెలబ్రేట్ చేసే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు మానవుడికి ఈ లోకానికి వచ్చాడని, యేసుక్రీస్తు ఏ తప్పు చేయకుండా జీవించాడని, యేసుక్రీస్తు తన కోసం చనిపోయాడని, సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచిన నిజ దేవుడని, ఈ సత్యాన్ని అంగీకరించి గుర్తిస్తేనే తప్ప క్రిస్మస్ విలువ లేదు, అర్థం లేదు. Yeah, as soon as it was announced to the shepherds, how they responded properly and instantaneously. Verse 15, so it was when the angels had gone away from them into heaven, that the shepherds said to one another, let us now go to Bethlehem and see this thing that has come to pass, which the Lord has made known to us. And they came with haste and found Mary and Joseph and the babe lying in a manger. చూడండి, గొర్రెల కాపరులు ఈ యొక్క దేవుని గురించినటువంటి యేసుక్రీస్తుని గురించిన సువర్తమానం విన్నప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? మనం చూసినట్లయితే 15వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని. Yeah, as soon as it was announced to the shepherds, the poor people, the ordinary people, they responded reverently and with the proper response. Instantaneously, they went out to Bethlehem to see how the Lord had announced to them. And they had seen the babe along with Joseph and Mary. They worshipped the babe as it was announced to them, as it was understood to them. ఆ గొర్రెల కాపరులు ఇక్కడ అద్భుతంగా స్పందించినారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, మా కొరకు రక్షకుడు పుట్టినాడా అని చెప్పేసి, ఆయన చూద్దాము రండి అని చెప్పేసి అక్కడ నుంచి వెంటనే పరుగున ఆయన చూడటం కోసం వెళ్ళిపోయారు. Yeah, the same message was announced to another person in a palace where that Herod was dwelling, but he did not respond to the Christmas message properly, but he was responding very negatively, very cruelly and very craftily. He responded to the message. ఇదే వార్త అంతఃపురంలో లేకపోతే రాజుగారి కోటలో ఉన్నటువంటి హేరోదు రాజు వద్దకు వెళ్ళినప్పుడు ఆ రాజు స్పందన మీరు చూస్తే, ఆ రాజు చాలా నెగిటివ్గా స్పందించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, యూదుల రాజుగా పుట్టాడని చెప్పేసి ఆయన నెగిటివ్గా, వ్యతిరేకంగా, క్రూరంగా, కన్నింగ్గా ఆయన స్పందించాడు. Yeah, neither Herod and his officers nor the priest of the Judaic nation and other divine people, they did not respond properly. They knew all the things related with the Jesus birth and ministries and all the truths related with the scriptures, but all of them for them a cold truth that did not move them or touch them at all. It's very unfortunate and sad. చూడండి, ఆ యొక్క హేరోదు రాజు కానీ, ఆ యొక్క హేరోదు రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాలను ఎరిగినటువంటి శాస్త్రులు కానీ, వాళ్ళెవరూ కూడా ఆ యేసు గురించి, ఆ యేసును చూద్దామని కానీ, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధిద్దామని కానీ, లేకపోతే ఆయన హృదయంలో చేర్చుకుందామని కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అలాంటి ఆలోచన కలగలేదు. కానీ వాళ్ళు చాలా నిర్లక్ష్య భావంతో వాళ్ళు స్పందించారు. But now see the response, the innocent response of these poor people, the shepherds. They promptly responded. They went out to see Jesus Christ. And dear brother, dear youth, dear young friend, what is your response the time when you hear or it is announced to you the birth and ministry and the death and the resurrection of Jesus? How will you respond to the message? That's very important. ఓ యవన సహోదరి సహోదరుడా, ఈ యొక్క సువర్తమానం నువ్వు వింటున్నావు కదా, ఈ మంచి వార్త, క్రీస్తుని గురించి మంచి వార్త నువ్వు వింటున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది? ఆ యొక్క సామాన్యుని గొర్రెల వలె నువ్వు యేసుని హృదయంలో చేర్చుకుని ఆయన చూడడానికి వెళ్ళాలి, ఆయన అంగీకరించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నావా? లేకపోతే హేరోదు రాజులాగా యేసుని తిరస్కరించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే శాస్త్రుల వలె నిర్లక్ష్య భావంతో ఉన్నావా? ఎలా ఉంది ఈనాడు నీ స్పందన?
the person of Jesus was not begun with his birth. He was there during the pre-incarnate time also. In the Old Testament times, we can find him as the Son of God. Then the angel of the Lord, the angel of God. We can see in a number of occasions the pre-incarnate ministries of Jesus. Jesus was all eternity, but now what happened? He incarnated into this world, and he became a man. గమనించాలి మీరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కేవలం 2000 సంవత్సరాల నుంచి ఉన్నవాడు మాత్రమే కాదు. ఆయన పాత నిబంధన కాలంలో కూడా యెహోవా దూతగాను దేవుని కుమారుడుగాను ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిత్యత్వము నుంచి ఉన్నటువంటి సర్వలోక నిత్య దేవుడు అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. Yeah, he incarnate, or he came into this world not to destroy the people but to save the sinners, to save us. What actually he had done, he died on the cross in the place of us to save us from the punishment and damnation and judgment of sin. ఈ నిత్యము ఉనికి కలిగిన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? పాపులైన మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని రక్షించడానికి. His death and burial also was according to the scriptures of the Old Testament, and he was that risen from the dead on the third day. That also was according to the scriptures of the Old Testament. ఆయన జన్మము ప్రవచనానుసారము, ఆయన జీవితము ప్రవచనానుసారము, ఆయన మరణము ప్రవచనానుసారము, ఆయన పునరుద్ధానము ప్రవచనానుసారము. ప్రతిదీ లేఖనాల నెరవేర్పుకై ఆ నెరవేర్పు జరిగినట్లుగానే ఆయన జీవితంలో మనం చూడవచ్చు. So the fear of death is taken away as soon as one hears the message of gospel and respond properly to it. So the Christmas message that involves you should not fear, and it brings joy to all people. That means people belong to all classes of the world. చూడండి, ఈ క్రిస్మస్ వార్త మనలో ఉన్న భయాలన్నిటినీ పారద్రోలేటువంటి వార్త. అన్ని తరగతుల వారికి, అన్ని రేంజ్లో ఉన్నటువంటి వర్గాల్లో ఉన్నటువంటి మనుషులకి ఇది శుభవార్త. Now it is the time that we should not fear, not because that something related with our ability or person, but it related with the Lord Jesus Christ. Our courage, our confidence, and our joy that centered around the person Jesus Christ. కాబట్టి ఈరోజు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, అది నీ వ్యక్తిగతంగా నువ్వు చేసిన పొరపాట్లు బట్టి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుని యేసుక్రీస్తు వద్దకు వచ్చినట్లయితే నీ భయాలన్నిటి నుంచి విడుదల పొందుకుని సమాధానం కలిగిన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. So now this message of salvation, freedom, and the blessings announced to all the ones, and this is a Christmas occasion in which we can do it so meaningfully and wonderfully. But how we will respond, just like the shepherds or just like Herod, how we will respond, what would be our response? If we respond positively with all faith, that from heart, then we get saved right now and freed from all kinds of fears and anxieties of life. ఈ క్రిస్మస్ అనేది చాలా సంతోషకరమైన, ఆహ్లాదకరమైన సీజన్ అయినప్పటికీ కూడా నీ స్పందన ఎలా ఉంది యేసుక్రీస్తు ప్రభు పట్ల? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క సామాన్యుల గొర్రెల వలె, సామాన్యులైనటువంటి గొర్రెల కాపరుల వలె నువ్వు సంతోషంగా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావా? లేకపోతే ఆ హేరోదు రాజు వలె తిరస్కారంతో నువ్వు ఆయన ఎడల ప్రవర్తిస్తున్నావా, స్పందిస్తున్నావా? లేకపోతే అన్ని ఎరిగిన శాస్త్రులు ఆయన గురించి అంత సమాచారం తెలిసినప్పటికీ కూడా ఏమాత్రం పట్టింపు లేని వారుగా ఉన్నారు, వాళ్ళ వల్ల నీ స్పందన ఉందా? ఎలా ఉంది నీ స్పందన అనేది ఒక్కసారి ఆలోచించండి. Once a man in a prison asked to Paul the apostle, "Sir, what must I do to be saved?" Then the answer was very simple. Believe on Jesus Christ, then you and your household will be saved. ఒకసారి ఒక జైలు అధికారి ఉన్నాడు ఫిలిప్పీలో. ఆయన పౌలు గారిని అడిగాడు, అయ్యా రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలయ్యా అని చెప్పేసి అడిగాడు. So this is a wonderful occasion in which a person can ask Jesus what I must do to be saved or to be free from fear, anxiety, and all the things that grip my life. Answer will be very simple. Put your faith on Jesus, then there is eternal life,
security of life, freedom from fears, and the salvation for the eternity. చూడండి, నీవు గనక యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ భయాలని కూడా పటాపంచలైపోతాయి. నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుకుంటావు. నీ జీవితంలో సమాధానం పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, భయం నుంచి ముఖ్యంగా విడుదలను పొందుకుంటావు మిత్రమా. So I encourage you, young friends, this evening that as many as of you not having Jesus as your Savior, please kindly invite Him in your heart. Open the doors of your heart with all faith and say, Jesus, I want you to have as my Savior of my life. Then He will come into your life with all joy, and He will provide you, share with you confidence of life, blessings, and the salvation from the judgment of God. And this is a wonderful time that you can receive it with a reverential heart towards Lord and Savior Jesus Christ. ఓ యవన నేస్తమా, ఓ నా మిత్రమా, నీవు గనక ఈ సమయంలో నీ పాపములను యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభు నీ జీవితానికి సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించినట్లయితే నీ భయాల నుంచి విడుదల, నీ పాపములన్నిటికీ క్షమాపణ, ఈ లోకములో సమాధానంతో కూడిన జీవితము, మరణించిన తర్వాత నిత్యమైనటువంటి స్వాస్థ్యము నీ సొంతము. దయచేసి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. Yeah, I wanted to conclude my message right now since I have another meeting. Anyway, thank you for being invited to share from the Word of God in this wonderful, joyful occasion. And God may bless you all, especially God bless Brother Anand, his family, and all the ones who worked behind the curtain for the blessings of this service. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు వేరే కార్యక్రమం ఉంది కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమం నేను ముగిస్తూ ఉన్నాను. మీరందరూ ప్రభు నమ్ముకోవాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. So wish you a Merry Christmas and a meaningful year in the days ahead to you. Thank you. Let me leave now. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్థవంతంగా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి విశ్వసించి ఆయన్ని కలిగినటువంటి క్రిస్మస్ ని మీరు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా నేను తెలియజేస్తున్నానని క్లీటస్ గారు మనకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us a wonderful message about the true meaning of Christmas. We are really blessed by your message. I hope all our friends enjoyed this message. So thank you. You are a very busy person, but you have given graciously your time to us. We thank you, sir. Thank you so much. So, sir, why don't you pray a word? Okay. Yeah. సార్ మన కోసం ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. Okay. Dear Father, we want to bless your name and exalt your holy gracious name, Lord. పరలోకమందున మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామాన్ని, మీ ప్రియమైన నామాన్ని మేము హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. Thank you for the Christmas time and the meaningful message of Christmas from the Word of God. దేవా, ఈ సమయంలో మీ వాక్యంలోంచి మాతో మాట్లాడినందుకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి అర్థవంతమైనటువంటి క్రిస్మస్ అంటే క్రిస్మస్ని అర్థవంతంగా ఎలా సెలబ్రేట్ చేసుకునే విషయం మాతో మాట్లాడినందుకు వందనాలు. Lord, it's a message that frees us from the slavery of fear and death, but it delivers us from every kind of anxiety and things which trouble us, and it makes us free and helps us to find Jesus, our Savior and Lord. క్రీస్తుని గూర్చిన సువార్త మాలో ఉన్నటువంటి భయాల బానిసత్వం నుంచి విడుదలిచ్చేటువంటి వార్త, మా పాపములకు క్షమాపణని ఉందని తెలియజేసేటువంటి మంచి వార్త, అంత మాత్రం కాదు మా జీవితంలో సమాధానాన్ని ఇచ్చే గొప్ప వార్త. Lord, be surprised to see the great love lavished upon cross through your only begotten Son Jesus Christ. He bore our sins on your shoulders and took it away. దేవా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మేడలో చూపినటువంటి ఆ యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా పాప భారమంతా కూడా తన శిలువ మీద, తన శరీరం మీద మోయడం జరిగింది. Lord Jesus, thank you that you died for us on the cross of Calvary.
and freed us from the judgment of sin. And now those who are in Christ, they are free from all the condemnations of sin. యేసయ్యా, నీవు మా పాప భారం అంతా నీ మీద వేసుకుని మా పాపముల కొరకు కలవరిశిల్లో ఏ పాపం నీవు చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచి మా కొరకు సిద్ధపరిచిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రములు. Lord, we pray for all the ones who heard today the message of Christmas and help them to receive Christ. And also, Lord, we are quite thankful to you for all the ones who are born again. ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుంటూ ఉన్నారో వారందరిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము. Bless everyone, Lord, who heard this message today, and we conclude in the matchless name of Jesus all our prayers, Lord. ఈ రోజు ఈ యొక్క వర్తమానాన్ని ఎవరైతే విన్నారో ప్రభువా, వారందరిని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ వారందరిని రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. In Jesus' name, Amen. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు క్లీటస్ అండ్ జోసెఫ్ గారి ద్వారా మీరు చక్కటి వర్తమానాన్ని విన్నారు. క్రిస్మస్ని జరుపుకోవడం గొప్ప విశేషం కాదు, కానీ క్రిస్మస్ని మీనింగ్ఫుల్గా జరుపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు విన్నారు. ఆయన చెప్పారు క్రిస్మస్లో రెండు ప్రత్యేకమైన విషయాలు. ఒకటి, భయాల్ని పారద్రోలేది క్రిస్మస్ వార్త. భయాన్ని పారద్రోలేది క్రిస్మస్ వార్త. ఈరోజు నువ్వు ఏ భయంతో ఉన్నావో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ భయాలన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు. రెండవది, రక్షకుడు నీ కోసం పుట్టి ఉన్నాడు. నీకు అవసరమైన రక్షణ దానిచ్చిన రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, ఏ పాపం చేయకుండా జీవించాడు, నీ పాపాలని తన మీద వేసుకున్నాడు, కలవరశిలుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచాడు. ఈ రోజు కనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉంటమే నిజమైన క్రిస్మస్. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నానన్నా, రక్షణ పొందాలనుకుంటున్నాను, ఆ క్రీస్తులో ఉన్నటువంటి సంతోషం నాకు కావాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే దయచేసి నాతో పాటు చిన్న ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నది నీ ప్రశ్న అయితే దానికి బైబిల్ జవాబు ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనాలు ఏముందో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని ఉంది ప్రశ్న. జవాబు కూడా అక్కడే ఉంది. అందుకు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? జవాబు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. కాబట్టి మీరు గనక రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు. మీ పాపాలను యేసే దగ్గర ఒప్పుకుని యేసు మీకోసం చనిపోయినాడని, యేసే నిజమైన దేవుడని నమ్మితే చాలు. మీరు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా రక్షకుడు అంగీకరిస్తే చాలు. మీకు ఇప్పుడే రక్షణ కలుగుతుంది. అలా క్రీస్తుని కలిగి ఉన్న క్రిస్మస్ ప్రతిరోజు క్రిస్మస్ ఆనందమే, ప్రతిరోజు క్రిస్మస్ సంతోషమే. సో నాతో పాటు కలిసి చిన్న ప్రార్థన చేస్తారా? ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదు. మీరు ధైర్యంగా, గర్వంగా మీ జీవితంలో చేస్తున్న ఒక గొప్ప కార్యం. దయచేసి నాతో పాటు కలిసి ప్రేయర్ చేయండి. ఎవరికి వాళ్ళే మౌనంగా నాతో పాటు కలిసి ఈ మాటల్ని రిపీట్ చేయండి. విశ్వాసంతో చేయండి, అప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది. నాతో పాటు చేస్తారు కదా? థ్యాంక్ యూ. నాతో పాటు చెప్పండి. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. ప్రభువా, యేసయ్యా, మీకు స్తోత్రాలు. నేను పాపిని. నా పాపం వలన నేను చనిపోయి నిత్య నరకానికి వెళ్ళాలి. కానీ యేసయ్యా, నీవు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి నా పాపాలన్నీ మీ మీద వేసుకుని కల్వరి శిలువలో నా కోసమే చనిపోయినందుకు మీకు స్తోత్రాలు. యేసయ్యా, మీరు చనిపోయి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచారని నేను నమ్ముచున్నాను. దయచేసి నా పాపములను క్షమించండి. నాకున్న భయాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మిమ్మల్ని రక్షకుడుగా, నా రక్షకుడుగా, నా దేవుడుగా నమ్ముచున్నాను. యేసయ్యా, నన్ను రక్షించండి.
యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక విశ్వాసంతో కనుక ఈ ప్రార్థన చేసినట్లయితే ఇక్కడే మీకు రక్షణ కలిగింది అన్న విషయాన్ని బట్టి మీరు సంతోషించండి, మీరు ఆనందించండి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. నేను మీకు రిక్వెస్ట్ చేసేది డైలీ బైబిల్ చదవండి, రోజు ప్రేయర్ చేయండి, మంచి వాక్యానుసారమైన సంఘానికి రెగ్యులర్గా మీరు అటెండ్ అవ్వాల్సింది మనం చేస్తున్నాం. మీకు ఏమన్నా స్పిరిచువల్ గైడ్లైన్స్, కౌన్సిలింగ్ మీకు అవసరమైనట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9491892002 9491892002. మీకు ఇంకా ప్రభు గురించి తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఈ టైంలో మీరు అడగొచ్చు. ఇది మీకు ఫ్రీ టైం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈరోజు చెప్పండి, సందేశం విషయంలో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.